భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో క్రికెట్కి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న కారణంగా ఆ దేశపు పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తప్పించింది కోల్కతా నైట్ రైడర్స్. దీనిపై బీసీబీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. భారత్లో మ్యాచెస్ ఆడితే తమ ఆటగాళ్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత స్థితిలో తాము భారత్లో ప్రయాణించలేమని స్పష్టం చేసింది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా బంగ్లా ఆడాల్సిన 4 లీగ్ మ్యాచెస్ను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్ తమ తొలి 3 లీగ్ మ్యాచెస్ను కోల్కతాలో, చివరి మ్యాచ్ను ముంబైలో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచన మేరకు క్రికెట్ జట్టు భారత్లో పర్యటించరాదని డిసైడ్ చేసుకున్నామని బీసీబీ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య అన్నిటికంటే ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యం అంటోంది. అందుకే భారత్లో తాము ఆడాల్సిన అన్ని మ్యాచెస్ను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో మొత్తానికి బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ ఇప్పుడు సాధ్యం కాదు అని తేల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరగబోతోంది? సో బంగ్లాదేశ్ పూర్తిగా వరల్డ్ కప్ని బాయ్కాట్ చేస్తుందా? ఏంటి అప్డేట్స్? భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు గత కొన్ని రోజుల నుంచి క్షీణిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో దాని ప్రభావం క్రికెట్ పైన కూడా పడింది. సో క్రికెట్ లో ప్రధానంగా ఆ దేశ పేస్ బౌలర్ ముస్తఫిజ్ రెహమాన్ ను ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి తొలగించడం పైన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానికి రియాక్షన్ ఒక నిర్ణయం తీసుకుంది. సో త్వరలో జరగబోతున్నటువంటి ఐసీసీ 2020 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత్ లో నిర్వహించేటువంటి బంగ్లాదేశ్ టోర్నమెంట్స్ అన్నిటిని కూడా, బంగ్లాదేశ్ మ్యాచ్ అన్నిటిని కూడా శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది. కానీ ఆ విజ్ఞప్తికి ఐసీసీ అంగీకరించేటువంటి ప్రసక్తి లేదని తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలో డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ పరిణామం నేపథ్యంలో బంగ్లాదేశ్ కోరుతున్నట్టుగా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి టోర్నమెంట్ లో శ్రీలంకకు తరలించేటువంటి ప్రసక్తి కనిపించట్లేదు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక దానికి సంబంధించినటువంటి ఇతర షెడ్యూల్స్ అన్ని కూడా ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో వీటిని తరలించడం సాధ్యం కాదని కూడా ఇప్పటికే ఐసీసీ అనాధికారికంగా చెప్పినట్టు తెలుసు. సో ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి గత ఏడాది నుంచి ఈ బంగ్లాదేశ్ తో సమస్య మొదలైంది. ప్రధానంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను ఆ పదవి నుంచి దింపేసిన తర్వాత ఆమె నేరుగా వచ్చి ఇండియాలో నివాసం ఉంటున్నారు, ప్రధానంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుత ఇంటరిం గవర్నమెంట్ ఆమెకు మరణశిక్ష విధిస్తూ ఇటీవలే ట్రిబ్యునల్ తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలో ఆమెను అప్పగించాలని కోరుతుంది. సో అప్పటి నుంచి కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అది కాస్త రీసెంట్ గా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువుల పైన భారీ ఎత్తున ఇస్లాం రాడికల్స్ దాడి చేసి ఇప్పటికే దాదాపు 5-6 చంపడంతో ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్ మధ్య తీవ్రమైనటువంటి సంబంధాలు మరింత దిగజారి ఏకంగా ఇది క్రికెట్ పైన పడింది. సో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరుకుంటున్నట్టుగా టోర్నమెంట్స్ మార్చే ప్రసక్తి అయితే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. హరి. రైట్ వెంకటేష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.